మేడ్చల్ నియోజకవర్గం అన్ని విధాలుగా వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుందని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, మేడ్చల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వజ్రేష్ యాదవ్లు అన్నారు. శనివారం మేడ్చల్ పట్టణంలోని పిస్తా హౌస్ ను మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వజ్రేష్ యాదవ్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా పిస్తా హౌస్ యజమానులు సందీప్ రెడ్డి, శ్రీనివాస్ దేశ్ముఖ్, మాధవ్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డిలు వీరికి స్వాగతం పలికి సన్మానించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఇప్పటి వరకు 75 పిస్తా హౌస్ లు ప్రారంభించుకొని పిస్తా హౌస్ విజయపథంలో ముందుకు పోతుందన్నారు. తొందరలోనే 100 పిస్తా హౌస్ లు ప్రారంభించుకోవాలని కోరుకుంటున్నామన్నారు. నాణ్యత ఆహారానికి పెట్టింది పేరు పిస్తా హౌస్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు, మాజీ కౌన్సిలర్లు పాల్గొన్నారు. సందీప్ రెడ్డి గారు, కిరణ్ రెడ్డి గారు, శ్రీనివాస్ గారు ఏర్పాటు చేసినటువంటి ఈ పిస్తా ఉద్యోగ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మా పెద్దలు, మాజీ మంత్రివర్గంలో ఈ రాష్ట్ర ముద్దుబిడ్డ ఎంపీ గారు గారికి, అదేవిధంగా మా డైనమిక్ హీరో ఈ ప్రాంతంలో ఒక వెలుగు వెళ్ళినటువంటి మల్లారెడ్డి గారు ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా మాజీ మా సోదరుమణులు ఇద్దరు కూడా మిగతా మా మిత్రులందరికీ పేరు పెట్టిన ధన్యవాదాలు. మా మిత్రులు ఈ ప్రాంతంలో మా రంగన్న అక్కడ దూరం చూస్తూ ఉన్నారు. రంగన్న గారు అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు ఇలాంటి పిస్తా హౌస్ ఏదైతే ముందు ప్రాంతంలో ఉన్నటువంటి యువకులందరికీ కూడా ఒక మంచి హోటల్ ఏర్పాటు చేయాలనేది మా మిత్రులు ఏర్పాటు చేసింది. చేసినటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో ప్రజలందరూ కూడా రాబోయే రోజుల్లో మరి 75వ పిస్తా హౌస్ ఇట్లా ఇంకా కూడా చాలా ఏర్పాటు చేసి ప్రజల అవసరాల నిమిత్తం మన ప్రాంతం అంతా కూడా అభివృద్ధి జరుగుతూ ఉంది. మన అభివృద్ధికి అనుగుణంగా రాబోయే రోజులలో మంచి ఫుడ్ పెట్టి ప్రజల హెల్త్ కూడా కాపాడాల్సింది యజమానులందరూ. హైదరాబాద్ ఏ వైబ్రెంట్ సిటీ. ఈ హైదరాబాద్ తగ్గట్టుగా హైదరాబాద్ బిడ్డ పిస్తా హౌస్ సృష్టికర్త 100 హోటళ్ళు, 100 మాల్స్ ఇవాళ పిస్తా హౌస్ ఓపెన్ చేస్తూ ఉన్నారు. మేడ్చల్ చెక్ పోస్ట్ దగ్గర ఈ పిస్తా హౌస్ సందీప్ రెడ్డి, మాధవరెడ్డి, కిరణ్ రెడ్డి, శ్రీనివాస్ నలుగురు ఒక గొప్ప పిస్తా హౌస్ని ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది. దీంట్లో మా స్థానిక శాసనసభ్యులు మల్లారెడ్డి గారు, అదేవిధంగా మా మిత్రులు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు వజ్రేష్ యాదవ్ గారు, ఇతర నాయకులందరూ కలిసి ఈ పిస్తా హౌస్ ఓనర్ ఎవరైతే మాజిద్ గారు ఉన్నారో వారి ఆధ్వర్యంలో ఇవి గొప్పగా ఎదుగుతూ ఉన్నాయి. ఈ మేడ్చల్ చెక్ పోస్ట్ దగ్గర ఉన్నటువంటి పిస్తా హౌస్ కూడా గొప్పగా విజయవంతం కావాలని చెప్పుకుంటున్నాం. పిస్తా హౌస్ పెద్ద ఎత్తున ప్రారంభోత్సవం జరుపుకున్నందుకు వాళ్ళ పార్ట్నర్స్కి కానీ పిస్తా హౌస్ ఓనర్కి కానీ అందరికీ కూడా శుభాకాంక్షలు. దానికి పెద్దలు గౌరవనీయులు మా పెద్దన్న ఎంపీ గారు, అదే మాదిరిగా మా ఇన్ఛార్జ్, మా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మా వజ్రేష్ యాదవ్ అన్న గారు, మిగతా నాయకులు కూడా అందరం కలిసి పెద్ద ఎత్తున ప్రారంభోత్సవం చేసినాం. మేడ్చల్ నియోజకవర్గంనే భారతదేశంలో నంబర్ 1 నియోజకవర్గం. అలాంటి నియోజకవర్గం ఎక్కడ కూడా లేదు. 10 మున్సిపాలిటీలు, 61 గ్రామాలు, ఇప్పుడు అవన్నీ కూడా పోయి అన్ని జిహెచ్ఎంసీలో కలిసిపోయినాయి. 3 మున్సిపాలిటీలు మిగిలినాయి. ఎందుకంటే మన దాంట్లో షామీర్పేటలో కానీ, మేడ్చల్లో కానీ, ఫామ్ హౌస్లలో కానీ, ఫుడ్ కోర్ట్స్ కానీ, హోటళ్ళల్లో కానీ, రిసార్ట్స్లలో కానీ నంబర్ 1 మనది మేడ్చల్ నియోజకవర్గం. కాబట్టి ఇంకా అభివృద్ధి చెందుతుంది. మంచి పిస్తా హౌస్, బిర్యానీ వాళ్ళు 75వ సెంటర్ ఇది. పిస్తా హౌస్ అంటే 75వ ఈ హోటల్ ఇది. వాళ్ళు ఇక్కడ ప్రారంభించినందుకు చాలా చాలా ధన్యవాదాలు. వాళ్ళు ఇంకా తొందరలోనే 100